వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సన్నగా ఉండేవాళ్ళు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ కాబట్టి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయినా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. లేదా నడుము భాగానికి మనం వేరే బెల్ట్ భాగం తీసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా ఉంటుంది. మెయిన్ బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉంటుంది, రైట్ సైడ్ అనేది పైన వేస్తున్నాను. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం కింద క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్లు కట్ చేసుకోండి, లేదా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. క్రాస్ కట్ చేస్తున్నాను నేనైతే. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ముందు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. టేప్ని ఉపయోగించుకొని మీరు 3 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఎంతైతే పొడవు ఉందో మార్కింగ్ పైనుంచి చూసుకొని మార్కింగ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. డీప్ దగ్గర ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి మన దగ్గరకు పెట్టుకొని లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనం కింద 2 ఇంచెస్ ఖర్చు భాగానికి పెంచాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్ పెంచుకోవాలి. పొడవు ఎంత అవుతుందో నడుము భాగం పొడవు పైనకి చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గర లూజ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే మార్కింగ్స్ అనేది ఈ విధంగా నేర్చుకోండి. మనకు చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోండి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి మీరు బ్లౌజ్ మెజర్మెంట్ అంతా చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్తో మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. లేదా ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్ ఎక్స్ట్రా వచ్చినట్టయితే కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ మార్క్ చేస్తున్నాను. కార్నర్లో డీప్ దగ్గర మెడ కొంచెం పెద్దది కావాలన్న వాళ్ళు కొంచెం లోతు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేనైతే లాస్ట్లో కట్ చేస్తాను డిజైన్ వేసినప్పుడు. మీకు నెక్ డిజైన్స్ కానీ నార్మల్ బ్లౌజెస్తోనే నెక్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్ కూడా. మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలని ఉందో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన మార్కింగ్ చుట్టూరు కూడా సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎప్పుడు కూడా జరపకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గర ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చెక్ చేసుకొని వేసుకోండి. మార్కింగ్ పైనుంచి చూసుకోవాలి పొడవు అనేది. రెండు వైపులో కూడా మార్కింగ్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి.
ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఆ పొడవు వరకు కూడా మనం కింద మార్కింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నడుము భాగం దగ్గర పైకి. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. లేదా మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఎక్కువ క్రాస్కి తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ ఫిట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది పైకి ఉంటుంది. మెడ భాగం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, అలాగే కింద అంచు వరకు కూడా మార్కింగ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ ఓపెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర చుట్టూరు కూడా మార్క్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర క్లాత్ సరిపోకపోయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల పట్టీతో మెజర్మెంట్ చూసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సెట్ చేసుకోండి. మనకి బయటకు వేసుకోకుండా కరెక్ట్గా లోపలికి మెజర్మెంట్ వచ్చే విధంగా మార్క్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది మార్క్ చేసుకోవాలి లోపలికి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం కిందకే మార్క్ చేసుకోవాలి. మనకి మెడభాగం సరిపోలేదు కాబట్టి ఫ్రంట్లోనే మనం యాడ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓపెన్ సైడ్ మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మార్కింగ్ దగ్గర కలుపుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకొని లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి మార్క్ చేసుకోవాలి. 4 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద స్ట్రైట్గా కట్ చేసుకోండి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. డాట్స్ అవి కూడా, అలాగే సైడ్ జాయింట్స్ ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని నేను ఓపెన్ సైడ్ ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ప్రతి వీడియో కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా స్టిచ్చింగ్ పాయింట్ చూసి మీరు కటింగ్ కూడా అడుగుతున్నారు కదండి. అవి కటింగ్ కూడా అయిపోయినాయి, తర్వాత స్టిచ్చింగ్ పెడతాను కాబట్టి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. మన డాట్ పొడవు ఎంత ఉందో అలాగే మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. మనకి 2 మెయిన్ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ కూడా 2 జాయింట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే 2 ఖర్చు భాగాలకు పోతాయి కాబట్టి నేను నార్మల్గా మార్కింగ్ చేస్తున్నాను.
మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అది ఎక్స్ట్రా క్లాత్స్ జాయిన్ చేయడం, మార్కింగ్ చేయడం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను మీకు. అలాగే షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇవి 3 డాట్సే కాబట్టి 3 డాట్స్కి మార్క్ చేస్తే సరిపోతుంది. మీరు 4 డాట్స్ కట్ చేస్తే 4 డాట్సే వేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టీలు 2 కట్ చేసుకోండి, 2 వైపులా ఒక్కొక్కటి. ఉక్సులు పట్టీతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే పొడవుకు ఒక మార్క్ చేసుకోండి ఖర్చు భాగంతో. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. మనకి వెనకాల వేరే కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు షేప్ పట్టీకి, లేదా ఓల్డ్ ఫ్యాన్స్ క్లాత్నైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు అనేవి 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. ముందు దాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తానో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు మనకి పొడవు ఎంతైతే అవసరం అవుతుందో హ్యాండ్స్కి 3/4 అంత పొడవుకి నేను మార్కింగ్ చేస్తాను. కింద ఒక 1.5 లేదా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు మీరు 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. లేదు మనం 1 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసి మనం లేస్ వేస్తాం అనుకున్నట్లయితే 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు పొడవు మనకి హ్యాండ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా పెడతామో అక్కడి నుంచి నేను మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను మీకు. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. కింద వరకు అంతా కూడా మనకి కింద పొడవు పెరుగుతుంది. చంక భాగానికి మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మార్క్ చేస్తాను. నార్మల్గా 5 పెడితే సరిపోతుంది లూజ్ అనేది. ఒక 2 ఇంచెస్ ఖర్చు భాగానికి పెంచుకోండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, చంక భాగానికి మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 2.5 ఇంచ్కి లోతు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి టేప్తో. అక్కడి నుంచి మనం లోతు దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏ హ్యాండ్స్కైనా సరే మనం ఇదే విధంగా తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడు చంక భాగానికి మన క్లాత్ తగ్గింది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెంచుకుంటే సరిపోతుంది. మన ఎక్స్ట్రా అనేది మనకి చంక భాగం దగ్గర తగ్గింది కాబట్టి చిన్న ముక్కలైనా సరే జాయిన్ చేస్తే సరిపోతుంది. మీకు క్లాత్ తగ్గినట్లయితే ఏ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు క్లియర్గా. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా మీకు చూపిస్తున్నాను. మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి.
అలాగే మీరు బ్లౌజ్ ఎలా కట్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మన 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు లోపల ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తాను సైడ్న. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ షాపింగ్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మీషో యాప్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ నుంచి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ నుంచి. 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా కుర్తీ సారీస్ అవన్నీ కూడా తక్కువలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి టైలరింగ్ కావాల్సిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 2 హ్యాండ్స్ కూడా ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోండి, రైట్ సైడ్స్ రెండు కూడా. మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు భాగానికి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో అయితే తీసుకోకూడదు, 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. మన ప్రతిదీ కూడా వీడియోలో మీకు పిన్ టు పిన్ ప్రతిదీ చూపిస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అండ్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే ప్రతి వీడియోస్లో కూడా ఉన్నాయి, చెక్ చేయండి మీరు ఒకసారి. అలాగే నార్మల్ మిషన్తోనే మనకి పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.